హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో నేనైతే ఈరోజు ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 వరకు ఏం చేశానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. పిల్లలు డే మొత్తం ఆడుకొని ఉంటారు కదా, ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి ఫ్రెష్గా స్నానం చేయించాను. డైలీ ఈవినింగ్ ఛాయ్ తాగే అలవాటు నాకుంది, నాతో పాటు మా పాపకుంది. కాకపోతే అమ్మ పాలు తాగుతుంది, నేనైతే ఛాయ్ తాగుతున్నా. ఇంకా మీరే తాగుతారా? ఛాయ్ నాకు ఇవ్వరు అనేసి మా బాబు అయితే ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ 2 days నుంచే పాకడం అయితే స్టార్ట్ చేసిన, ఇంకా ఆగుతలేడు. ఇన్ని రోజులు ఏమైనా కావాలంటే నా మొహం చూసి ఏడ్చేది. ఇంకా నేను ఎత్తుకొని ఆ వస్తువైనా తనకి ఏమైతే కావాలో అది చేతిలో పెట్టేదాన్ని. నీ అవసరం నాకు లేదులే మమ్మీ, నీకే ఫుల్ పని ఉంది కదా, నేనే ఎట్లనో పాకుతా అని ఇంకా కొంచెం తొందరనైతే అయితే పాకుతున్నాడు. మా పెద్ద బాబు పాపనైతే 9 monthsకి అట్లా పాకడం స్టార్ట్ చేసిరు. వీడైతే తొందరగా 7 monthsలోనే పాకిపోతుండు. చెప్పాను కదా ఆల్రెడీ మా పాపకి 1 glass పాలు సరిపోవని, 2 glasses కావాలి. పెద్ద గ్లాస్తో తాగొచ్చు కదా పాప అంటే నో అంటది. టీ గ్లాస్ తోటి తాగుతుంది, ఎందుకంటే నేను టీ గ్లాస్లోనే తాగుతా కదా, అట్లనమాట. నేను ఏం చేస్తే మా పాప అది చేస్తుంది. మా పాప అయితే ఎప్పుడైనా ఇక్కడ ఇదే ప్లేస్లో కూర్చొని తాగుతుంది. నేను వేరే దగ్గర కూర్చోబెడితే మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి అక్కడే కూర్చొని తాగుతుంది. ఆ వాడికి పాకడం వచ్చినప్పటి నుంచి అసలు నా మాట వినడం లేదు. నేను వీడియో క్యాప్చర్ చేస్తుంటే జర నన్ను పట్టించుకోవే అని మిడిగుడ్లు వేసుకొని చూస్తుండు. ఒక్కోసారి నాకు నేను అప్సరసలే కనిపిస్తా. అదేంటో కొన్ని డ్రెస్సులు వేసుకుంటే అసలు చాలా అందంగా కనిపిస్తాం మనము. బ్రహ్మ బై మిస్టేక్లో భూమి మీద వేసిండు, లేదంటే రంభ పక్కన రమ్యశ్రీ లెక్క ఉండేదాన్నేమో. దేనికైనా రాసి పెట్టి ఉండాలి కదా. ఇంకా మా బాబు డ్యూట్ అయితే నాకు స్టార్ట్ అయింది. ఒకరం ఎత్తుకుంటే ఒకరం పని చేస్తాం అన్నమాట. నువ్వు చాలా అందంగా ఉన్నావు మమ్మీ, కానీ నా అంత అందంగా మాత్రం లేవన్న చిన్న కొడుకు నన్ను అయితే చూస్తుండు. అవును బాబు, ఇదైతే 100% పక్కా అనుకున్నా. మా చిన్నోడు కొద్దిసేపు సంతోషంగా ఉంటే నా పెద్ద కొడుకు వచ్చి ఒకటే ఏడిపిస్తాడు. చిన్నప్పుడు నవ్వేటప్పుడు కిస్ యు డాడీ అని చెప్పా, ఇప్పుడు వాడిని ఏడిపించదా కిస్ ఇస్తూనే ఉంటాడు. అయితే పిల్లలు ఊరికే షాప్ అంటారని ఒకటేసారి మ్యారీగోల్డ్ బిస్కెట్ పెద్దదైతే తెచ్చిండు. పేరైతే వాళ్ళది, ఊరైతే మాది. వాళ్ళ పేరు చెప్పుకొని మేమైతే తింటున్నాం. ఇందాక ఛాయ్ తాగేటప్పుడు బిస్కెట్స్ తిండా మర్చిపోయా, అందుకే మళ్ళీ ఛాయ్ పోసుకున్నా. అయితే ఎప్పుడైనా మా చిన్న మామకు కూడా పోసేది, కానీ ఈ రోజు ఆయన రాలేదు. ఇంకా ఛాయ్ ఎందుకు వేస్ట్ చేయాలని మళ్ళీ డబల్ సారి నేనే తాగుతున్నా. ఇంక ఇట్లా మనసులో అనుకున్నాను లేదో మా మామ అయితే వచ్చిండు. నాకు కొద్దిగా ఛాయ్ పోయి అమ్మ అంటే లేదు మామయ్య అన్న. ఇంకా వాళ్ళ కొడుకు అయితే తన ఛాయ్ వాళ్ళ బాబాయ్కి అయితే పోసిండు. యాక్చువల్ అయితే మా మామయ్య అట్లా ఛాయ్ తాగాడు, కానీ ఎందుకో అసలు ఈ రోజు ఇట్లా తాగుతున్నాడు. ఎక్కడ వర్షం పడుతుందో ఏమో. తన స్టోరీ కూడా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నా బన్ అయితే నన్ను ఫుల్ ఎక్కిరిస్తున్నాను. ఎన్ని డేస్ ఏమో మాటలు రానందుకు బాధపడ్డా, ఇప్పుడేమో మాటలు వస్తున్నందుకు ఏడుస్తున్నా. అది ఎందుకో త్వరలోనే మీకు కూడా అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా మా పాప అయితే ఇక్కడ సర్వ ప్రయోగాలు చేస్తుంది అనమాట. హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది, ఫ్రెండ్స్ అంటుంది, చాలా మాటలు అయితే వచ్చేసినాయి పాపకు కూడా. పాపకైతే మీరు చాలా బాగా నచ్చినట్టున్నారు, చూసుకోండి. బిస్కెట్ కూడా తినిపిస్తుంది మీకోసం. అమ్మో మళ్ళీ నో అంటుంది, తినొద్దంట మీరు, తనే తినాలంట. మా పాప అయితే చాలా లడ్డుగా ఉండేదబ్బా. ఇంకా వాళ్ళ బాపమ్మ కండ్ల ఆపరేషన్కి వెళ్ళినప్పటి నుంచి బెంగ పెట్టుకొని ఇంకో ఇలా బక్కగా అయితే అయిపోయింది. ఇంకా 3 పిల్లలతో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేసరికి అందరూ నోరెళ్ళ పెట్టారు. అంటే షాక్ అయ్యారన్నమాట. 3 పిల్లలతోటి యూట్యూబ్ అవసరమా? ఇంట్లో పని ఉంటుంది, వంట పని ఉంటుంది, ఇంకా 3 పిల్లల్ని చూసుకోవాలి కదా, పని తక్కువైంది, మళ్ళీ లేని పని పెట్టుకున్నామని అట్లా షాక్ అయితే అయ్యారు. నేను ఎప్పుడైనా ఇంట్లో పని కానీ ఇంకేదైనా పని కానీ ఏది కూడా భారంగా అనుకోను, బాధ్యతగా అనుకుంటా. ఎంత కష్టమైన పనిని కూడా ఈజీగా చేస్తా. ఇంకా నా ఇష్టంతో కూడా చేస్తా. ఇష్టంతో చేసే ప్రతి పని ఎంత కష్టమైనా నాకైతే ఈజీగానే అనిపిస్తుంది. కొందరైతే ఎంత ఈజీగా ఉన్నా అది చాలా కష్టంగా అనుకుంటారు, అందుకనే వాళ్ళకి అది చాలా కష్టం లెక్క అనిపిస్తుంది. నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తారు. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటా, నేను బాగుండాలి, నాతో పాటు చుట్టుపక్కల వారందరూ బాగుండాలని, అప్పుడే మనం నిజంగా బాగుంటాం. ఎందుకు అసలు నాకు ఈ రోజు అయితే బగారన్నం తినాలనిపిస్తుంది. నాకైతే బగారన్నం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా బియ్యం ఒక గ్లాస్ పోస్తే వాటర్ 2 గ్లాసులు కొలిచి అట్లా పోసేదాన్ని. ఈ రోజు అయితే మా అత్తమ్మ లెక్క ట్రై చేస్తున్నా, చేయితో వాటర్ చూద్దాం మెత్తగా అవుతుందో ఎట్లా అవుతుందో. ఇంకా బగారన్నం వండడం అయితే స్టార్ట్ చేసిన. ఈ లోపల మా మామయ్య వెళ్ళి చికెన్ అయితే తెచ్చిండు. బగారన్నం ఎప్పుడైనా నేను ఒకటే ప్రాసెస్ లో వండుతా. అదే అండి, పోపు చేసి బియ్యంలో కలిపేయడం. కొందరేమో పోపు చేసి అందులో వాటర్ వేసి వాటర్ మసిలినాక బియ్యం వేసి అట్లా చేస్తారు కదా, అట్లా కాకుండా ఇట్లా వేస్తే సింపుల్ గా అనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడైనా ఇదే ప్రాసెస్ లో చేస్తా. ఈ ప్రాసెస్ వచ్చేసి నేను మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నా. ఈసారి మీరు బగారన్నం వండితే ఈ స్టైల్లో చేయండి, చాలా బాగుంటది, టేస్ట్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకా మా బాబాయ్ అయితే కాంతార సినిమా లెక్క ఏడుస్తున్నా అనమాట. ఇంకా నిద్రకు వచ్చినని ఉయ్యాల లేచి అయితే ఊపుతున్నా. మా బాబుకి పాట పాడితేనే పడుకుంటారు, లేదంటే అస్సలు పడుకోడు. ఇంకా నా లిప్ మూమెంట్ని బట్టి నేను ఏం పాట పాడుతున్నానో గెస్ చేయండి. పాపం బాగా నిద్రకు వచ్చినట్టుండు, 2 ఊపులు ఊపంగానైతే వండిండు. ఇప్పుడు పడుకున్నా ఇట్లా ఒక సైడ్ పట్టుకొని అయితే పడుకుంటా, లేదంటే బోర్లో వండుకుంటాడు చూడండి. ఇంకా వాడు నిద్రపోయినాకనైతే ఇంకా సీదా వేస్తా. పిల్లలు వండుకున్నప్పుడు అయితే పొట్ట మీద ఖచ్చితంగా బెడ్షీట్ అయితే కప్పాలి. ఇంకా ఈ ఎండాకాలంలో అంత పెద్ద బెడ్షీట్ ఎందుకు అనేసి నేనైతే
టవల్ అయితే కప్పేస్తున్నా. చిన్నోని పడుకోబెట్టి వచ్చేసరికి అయితే అన్నం అయితే పొంగిపోతుంది. నాకైతే అన్నం ఉడికేదాకా ఒకటే టెన్షన్ అవుతుంది, మెత్తగా అవుతుందా లేక పలుకులు ఉంటుందా అనే ఊకే టెన్షన్ పడుతూ. బగారన్నం వండితే మాత్రం నాకైతే ఇదే బాధ అనమాట. పొంగి వచ్చేంత వరకు ఫుల్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి, ఉమ్మగిలుతుంది అన్నం. చూడండి 100 రూపాయల చికెన్ అయితే ఎంత వచ్చిందో, ఒక్కటే పూట అయితే అట్టుంది. నాకైతే బాగా తింటే 10 మంది ఉన్న కాడ పాలు పలచగా అయితే అన్నట్టుగా ఇంకా చికెన్ తగ్గట్టుగా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసిన. ఉల్లిగడ్డలు ఎంత ఉన్నాయో చికెన్ అయితే అంతుంది. ఉల్లిగడ్డలు అయితే చాలా పవర్ ఉన్నాయి, ఫుల్ కళ్ళు మండుతున్నాయి అనమాట. నేను కిచెన్ లో ఉన్నా కదా, గాలి బయటికి పోక ఇంకా పవర్ అయితే ఎక్కువ వచ్చి కళ్ళు అయితే ఫుల్ మండుతున్నాయి. కళ్ళలో పని నాకు ఏదైనా బాధ అనిపిస్తే ఇప్పుడే ఏడ్ చేస్తాను అనమాట, మళ్ళీ ఏడుస్తే కన్నీళ్ళు అయిపోతాయని. అప్పుడే చీకటి అయింది చూడండి, స్మెల్ అయితే బాగా వస్తుంది. అసలు మాడిపోయిందో ఉందో చూద్దాం. నాకైతే టైంకి మసిబట్ట లేకపోతే నా క్లాత్స్లోనే మసిబట్ట లేక యూజ్ చేస్తా, మళ్ళీ బయటికి వెళ్ళి ఎవరు తెస్తారని. కొంచెం అయితే నాకు ఎందుకో ఈ మధ్య బాగా బద్ధకం ఎక్కువ అవుతుంది. అన్నం అయితే ఎట్లయితుందో అనుకున్నా, కానీ సూపర్ అయింది. చూడండి కొద్దిగా కూడా పలుకైతే లేదు, చాలా మెత్తగా అయిపోయింది. తినొచ్చు అనమాట, ఏం కాదు, పర్లేదు, బతికిపోయింది. ఇంకా మా బావ అయితే నాకు ఒక 1/2 అవర్ అట్లా టైం ఇచ్చింది. నేను పిల్లల్ని బయటికి తీసుకెళ్తే ఈ లోపల నీకు ఏమైనా పని ఉంటే చేసుకో అని. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి నేనైతే అన్నం వండినా, ఇంకా చిన్నోనైతే పడుకోబెట్టినా. చూసారు కదా మీరే, ఒక పని పెండింగ్ ఉన్న ఇంతవరకు నేను పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిన కదా, ఏం చేసావు అని అంటాడు. ఇంకా పిల్లలైతే ఆడుకొని వచ్చి లోపలికి రండి అంటే, నో మమ్మీ ఇంకా కొద్దిసేపు ఆడుకొని వస్తామని ఇంక ఇంట్లోకి రాకుండా పక్కన ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఆడుకొని వచ్చేసరికి అయితే ఇంట్లో పని మొత్తం అయిపోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినా, లేదంటే నన్ను పని చేసుకొనియరు. ఇంకా నేనైతే చికెన్ వండడం స్టార్ట్ చేశాను. ఇంకా మా బావ ఉండి అదే వచ్చిందా చికెన్ అంటే, లేదు నేను తినేసా అని చెప్పా. చెప్పండి 100 రూపీస్కి ఎంత వస్తుంది? ఇంకా కూర వండుకుంటే అయితే గిన్నెలు అయితే నీట్ గా సర్దేసుకున్నా. కిచెన్ వచ్చేసి మెట్ల కింద ఉంటది, అందుకనే చిన్నగా ఉంది కిచెన్ అయితే. ఇంకా సెల్స్ అవన్నీ అయితే ఏం లేవు అనమాట, ఓన్లీ టేబుల్ వేసి టేబుల్ మీద అయితే గ్యాస్ పెట్టేస్తాను. కింద వచ్చేసి 2 లేయర్స్ ఉంటాయి, ఆ 2 లేయర్స్ లోనే గిన్నెలన్నీ సర్దేసుకుంటాను అనమాట. నాకేమో కిచెన్ పెద్దగా ఉండి మంచిగా సెల్స్ ఉంటే మంచిగా సర్దుకోవచ్చు అని అనిపిస్తుంది, కానీ మా ఇంటి దగ్గర లేదు, ఇక్కడ కూడా లేదు. అమ్మో సౌండ్ అయితే వచ్చేసింది. ఇంకా నేను గిన్నెలు సదరేలోపు మా పిల్లలు అయితే వచ్చేసారు అనమాట ఇంటికి. నేనైతే ఏ కూర వండినా కొద్దిగా పసుపు అయితే ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా పసుపులో, మరీ ఎక్కువ వేసిన చేదైతే ఉంటుంది. అసలు ఎందుకో ఏమో ఈ మధ్య అయితే నేను చికెన్ చాలా బాగా వండుతున్నా. మా ఇంటి దగ్గర కూడా వండా అని చెప్పాను కదా, చాలా టేస్ట్ అయితే ఉన్నది. నాకైతే ఈ మధ్య సీరియల్స్ బాగా అలవాటు అయినాయి, మా పెద్ద బాబు పుట్టినప్పటి నుంచి. అంత ముందుకు సీరియల్స్ అయితే అస్సలు చూసేదాన్నే కాదు, ఇప్పుడైతే సీరియల్స్ చూడని నిద్రనే పోను అసలు. ఓ మై గాడ్, సిద్ధార్థ్ అయితే ప్రేరణ మెడలో తాళి కట్టేశాడు. సీరియల్లో పెళ్ళి అవుతుంటే మా ఇంట్లో పెళ్ళి అయినట్టుగా ఫీల్ అయినా, నేనైతే అంత హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. ఇంకా కూర వండుకుంటే నేనైతే చిన్న చిన్న పనులు చేసేస్తా. ఇందాక కూర వండుకుంటూ గిన్నెలు సదిరిన కదా, ఇంకా ఇప్పుడైతే అంట్లు తోముతున్నా. ఈ గ్లాస్లో అక్కడొకటి ఉంటే ఇంకా మా పాప అయితే తెచ్చి నాకు ఇస్తుంది, ఇది కూడా తోము అని. అది మంచం కింద ఉండే, మన కళ్ళు ఎప్పుడైనా పైకే ఉంటాయి కదా, కింద చూడలేదు. ఇంకా మా పాప మంచం కిందకి వెళ్ళి గ్లాస్ తెచ్చి నాకు ఇస్తుంది తోము అని. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉన్నది, అట్లా గ్లాస్ తెచ్చి ఇచ్చి నాకు కూల్ చేసి ఇంకా ట్రబ్బులు అయితే మంచిగా ఆట ఆడుతుంది. ఇంకా బట్టలు ఉతికేటప్పుడేమో తమ్ముది డ్రాయర్ తెచ్చి ఇచ్చిపోయిండు మమ్మీ ఉతుకు అని ఇస్తుంది, ఇచ్చి కూల్ చేసి ఇంకా మంచిగా ఆమె నీళ్ళలో ఆడుతుంది. ఇప్పుడేమో గిన్నెలు గ్లాసులు తెచ్చి ఇచ్చి టబ్లో ఆట. మా పెద్ద బాబు అయితే గట్టిగా కసిరిస్తే నోరు మూసుకొని పోతాడు, కానీ ఏమైతే అట్లా కాదు, ఎక్కువ చేస్తుంది. మళ్ళీ రివర్స్ కొట్టేదాకా అసలు అయితే ఊరుకోదు, కొంచెం మజ్జకాడితే నా లెక్క. ఇంకా కొద్దిగా గట్టిగా కసిరిచ్చినాం అనుకో మళ్ళీ కిస్ ఇస్తుంది, కూల్ చేస్తుంది. ఇప్పుడు కిస్ ఇవ్వమంటే ఇంకా ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చిన అనమాట. ఈమె డాడీ వాళ్ళ పాప, మమ్మీ పాప కాదు. అదేంటో అండి, నా పిల్లలకైతే వాళ్ళ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం. నేను ఎంత చేసినా ఏం చేయలే, నువ్వు అంటే ఇష్టం లేదంటాడు. ఆఖరికి మొన్న పుట్టిన బుడంకాయ గాడు కూడా వాళ్ళ డాడీ రాగానే ఓ గంతులేస్తూ ఉంటాడు ఎత్తుకోవాలని. ఇంకా ఇంట్లో ఉప్పు లేదు బావ ఉప్పు తేపో అంటే ఇంకా ఇవన్నీ అయితే కొనుక్కొచ్చిన అనమాట. ఈ ట్రయాంగిల్ అయితే చిన్నగా ఉన్నప్పుడు నేను మస్తు తినేది, మస్తు టేస్ట్ ఉండే అబ్బా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఇంకా వాటి కోసం అయితే ఒకటి ఇవ్వమని కుక్క తిరిగినట్టు వన్ చుట్టూ తిరుగుతుంది, కానీ కొద్ది కూడా కనికరం చూపించట్లేడు. మా పాప అయితే అసలు నేనేం అడగకుండా తెచ్చి నా నోట్లో పెడుతుంది, కానీ మా బాబు అయితే ఎంత అడిగినా కూడా అసలు ఇవ్వడు, ఎందుకో ఏమో. అందుకే అంటారు కదా ఆడపిల్లలకు ఉన్న ప్రేమ మొగళ్ళకు ఉండదని, ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మా పాప వచ్చి నేను వాడిని అడుగుతుంటే ఇది తిను అని నాకు ఇస్తుంది, నాకేమొద్దు అని ప్యాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ నా పాపకే ఇచ్చాను. నాకంటే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, నాకు పాప పుట్టాలని అసలు ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నానో నాకే తెలియదు అనమాట. నా అదృష్టం, నా దేవత. అయితే ఆడపిల్లల్ని రెడీ చేయడం చాలా ఇష్టం, రెడీ చేయడం కోసమని నాకు ఆడపిల్ల కావాలని అప్పుడప్పుడు జోక్ నవ్వు. ఇంకా వాడికి ఇదొకటి అదొకటి చెప్పిపిచ్చి వాడిని ఉబ్బిచ్చి ఒకటైతే అడుక్కున్నా, కొద్దిగానే ఇచ్చిండు. అబ్బా టేస్ట్ అయితే మస్తు ఉంది, నిజంగా చెప్తున్నా. ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు 2 ప్యాకెట్లు తెచ్చుకోవాలనుకున్నా, కానీ ఎందుకో ఏమోనండి అసలు ఏం తినాలన్నా
ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినాకనే మనం తింటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అదే కదా తల్లి ప్రేమ అంటే. అయితే ఫస్ట్ బగారన్నం వండి దానికి కాంబినేషన్ మిల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకున్నా. మా బావ లేడు అప్పటికి. ఇంకా మా బావ ఉండి అన్నం వండినామంటే లేదు బావ నాకు బగారన్నం తినిపిస్తుంది, బగారన్నం వేస్తా అని అన్న. సరే అన్నాడు. ఏం కర్రీ వండదు అంటే మిల్ మేకర్ కర్రీ అని చెప్పిన. అస్సలు కాంబినేషన్ బాగుండదు అన్న. చికెన్ తెస్తా అంటే సరే బావా అని చెప్పిన. అందుకే మిల్ మేకర్స్ అయితే ఉడకబెట్టి నేనైతే కర్రీ మొత్తం మంచిగానే వండుతా, కానీ కారం దగ్గరకు వచ్చేసరికి భయం అవుతుంది అనమాట. ఎక్కువ అవుతుందో ఏమో, మళ్ళీ తక్కువ అయితే నీచు వాసన వస్తుంది, ఎక్కువైతే నాలుక మండుతుంది. అసలే ఎండాకాలం ఒకసారి మాత్రం కర్రీస్ వండేటప్పుడు మా బావ హెల్ప్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా. చూసారు కదా మీరే, మొన్న మటన్ కూడా మా బావనే వండిండు. నాకు అసలు మటన్ వండనికే రాదు. ఈ రోజు కర్రీ కొద్దిగానే ఉన్నది, మళ్ళీ కారం ఎక్కువ అవుతుందో ఏమో అనేసి మా బావ హెల్ప్ అయితే తీసుకున్నా. ఇంకా మా బావనే కారం అయితే వేయమని చెప్పాను. పిల్లలు ఒక 5 minutes నిమ్మలంగా ఉన్నారంటే అది తినేటప్పుడే, మళ్ళీ షాప్లోవి తినేటప్పుడే, అన్నం తినేటప్పుడు కాదండి బాబోయ్. ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికేసింది. మా బావ నాకు కొంచెం ఫ్లేవర్గా మాట్లాడితే మా బన్నీకి మాత్రం అస్సలు నచ్చదనమాట. ఎందుకో ఏమో కొడుతున్నాడు. చూడండి నువ్వెందుకు కర్రీ వండుతున్నావు అని. అయితే ఒకసారి బాయ్స్ ఫ్రెండ్స్, గర్ల్స్ ఫ్రెండ్స్ అని చెప్పాను. ఇంకా అందుకనే అది గుర్తొచ్చినట్టుంది మా బాబుకి. ఇంకా చికెన్ లో లాస్ట్ కి అయితే మసాలా అయితే కొద్దిగా వేసిండు. ఇంకా మా బావ బయటికి వెళ్ళి కూర్చుండు. ఏదో స్మెల్ వస్తుంది అంటే నాకేంటి రావట్లేదు అని నేనైతే అన్నా. సరే కిచెన్ కి వెళ్ళి చూడు అన్నాడు. నిజంగానే అండి బాబోయ్, చికెన్ స్మెల్ అది సూపర్ గా వస్తుంది. చికెన్ స్మెల్ చూసి చాలా బాగుంది అని అనాలని మా బావ అయితే నాకు ఈ ట్రిక్ ఉపయోగించిన అనమాట. ఇప్పుడే అర్థం. పిల్లలైతే ఇల్లంతా ఆగమాగం చేసిరు. అన్ని నీట్గా చదువుకొని అయితే ఇల్లు అయితే ఊడ్ చేసుకుంటున్నా. ఇద్దరం అయితే నా చుట్టూ వైఫై లెక్కన తిరుగుతుంది. ఎందుకు అంటారా, ఫస్ట్ ఒకసారి ట్రైప్యాడ్ బుక్ చేసా అని చెప్పాను కదా, అదైతే ఇరిగిపోయింది. మళ్ళీ రిటర్న్ పెట్టిన. డబ్బులు ఎమ్మటే పడినాయి. డబ్బులు వచ్చినాయి అనేసి మళ్ళీ మీషోలోనే మళ్ళీ బుక్ చేసిన. మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ అది బెండ్ అవుతుంది ఫోన్ పెట్టగానే. మళ్ళీ రిటర్న్ కొట్టిన. ఇంకా ట్రైపాడ్ కొనుక్కుంటే వీడియోస్ తీయడానికి మంచిగా ఉపయోగపడుతుంది అనుకున్నా, కానీ ఏం చేద్దాం, బుక్ చేసినప్పుడల్లా విరిగిపోయే వస్తుంది. నా బ్యాడ్ లక్ అనుకుంటా. ఇంత ముందుకు వీడియోలు కూడా చెప్పాను కదా నాకు తెలిసే పొరపాట్లు చేస్తాను. ఆ చాట ఇటు చూసుకుంటూ పెడితే అది కింద పడుతుందని తెలుసు, కానీ చూసుకుంటూ పెట్టేసిన కింద పడ్డది. మళ్ళీ డబల్ పని అయింది. ఇంకా పిల్లలైతే మంచిగా చల్లటి గాలితో బయట వాళ్ళ డాడీతో అయితే ఆట ఆడుకుంటున్నారు. నేనైతే మంచిగా ఫ్రెష్ అప్ అయి పిల్లలకైతే అన్నం పెడుతున్నా. పిల్లలు తొందరగా పడుకుంటారు కదా, ఫస్ట్ అయితే వాళ్ళకి అన్నం పెట్టేస్తాను. ఇప్పటికీ పెద్దవాళ్ళని తినం కాబట్టి చిన్న పిల్లలకి నిండుకుండా అన్నం పెట్టొద్దు అంటారు. అందుకనే ఎప్పుడైనా నేను అన్నం వాళ్ళకి ఫస్ట్ పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే కొద్దిగా తీసి పక్కకు పెట్టేస్తా, తర్వాతనే వాళ్ళకి పెట్టేస్తా. ఇంకా పిల్లలు కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మా బాబాయ్ అయితే కింద కూర్చొని అసలు అన్నం తిన్నాడు. టవల్ వేసుకొని టవల్ మీద కూర్చొని అయితే అన్నం తింటున్నాడు. ఇక్కడ మా బాబాయ్ అయితే హాయ్ ఫ్రెండ్స్ నేను అన్నం తింటున్నా మీరు తిన్నారా అని డైలాగ్ చెప్తున్నా. నేను అంటే కదా నన్ను చూసి కాపీ కొడుతున్నాను అన్నమాట. చిన్నప్పటి నుంచి మా పెద్ద బాబుకి అయితే నేను అస్సలు అన్నం తినిపించాను, ఎందుకంటే నేను తినిపిస్తే అస్సలు తినడు, వాడంతలా వాడే తింటాడు. ఇంకా మా పాప కూడా వాడిని చూసి అలవాటు చేసుకుంది. ఇంకా ఆమె కూడా తనంతలా తనే తింటారు. పిల్లల పనిలో పడి బొట్టు పెట్టుకోవడం కూడా మర్చిపోయాం. ఇంకా మన ఆడవాళ్ళకు అద్దం ముందు నిల్చొని సోకులు పడేంత టైం కూడా ఉంటుందా చెప్పండి. కానీ చూసేవారు మాత్రం తెలియక ఏం చేస్తావు ఇంట్లోనే ఉంటావు కదా బొట్టు కూడా పెట్టుకోకూడదా అని వెక్కిరిస్తూ ఉంటారు. ఇంకా మా పాప అయితే అన్నం కంటే ఫస్ట్ ముక్కలే తింటుంది అన్నమాట. ముక్కలు తిన్నాక అన్నం తింటుంది. చాలా క్యూట్గా తింటుంది కదా, సూపర్ ఉందంట. చికెన్ అయితే వండింది నేనైతే, మా నాన్న వండిండని గొప్పలు చెప్పుకుంటున్నాడు. పిల్లలిద్దరికీ అన్నం తినిపించేసి ఇంకా పాప అయితే ఏడుస్తుంటే ఉయ్యాలలో వేసి పడుకోబెడుతుంటా. ఇంకా పాపకైతే ఉయ్యాలనే అలవాటు, అందుకనే చీరతోటి ఇట్లా ఉయ్యాల కట్టినాం. పాత ఉయ్యాల కూడా ఉండే, కానీ అది మొత్తం విరిగిపోయింది. చిన్నోడికి ఉన్నది కదా అలాంటిది ఉండే, ఇంకా వెయిట్ ఆపలేక అదైతే విరిగిపోయింది. ఇంకా ఉయ్యాల అలవాటు అయింది అనేసి చీరతోటి అయితే ఇట్లా ఉయ్యాల కట్టి ఇంకా ఇట్లనే అలవాటు చేసి ఎక్కడికైనా పోతే మాత్రం మస్తు యాష్ట పెడుతుంది. ఎందుకంటే ఉయ్యాల అలవాటు అయింది కదా, ఇంకా వేరే దగ్గర కూడా పడుకోనికి ఇబ్బంది పెడుతుంది అన్నమాట. మా బాబాయ్ అయితే చేసేటప్పుడు తీట పనులు చేస్తాడు, కానీ మంచిగా నీట్గా సదిరేస్తాడు. అయితే ఇందాక టవల్ వేసుకొని కూర్చుని అని చెప్పాను కదా, నేనైతే ఆ టవల్ అక్కడే ఉంచేసిన. ఇంకా వాడే లోపల నుంచి వచ్చి టవల్ మంచిగా ఫోల్డ్ చేసి నాకు ఇస్తున్నాడు. చూడండి ఎట్లా ఫోల్డ్ చేసిండో. అయ్యో రామచంద్ర. చూసారుగా నేనైతే ఇల్లుని చక్కగా సదురుకున్నాను. ఇంకొక 5 minutes అయితే ఇల్లు అంతా ఆగమాగం. అసలు మార్నింగ్ నుంచి అసలు ఇల్లు ఊడ్చినావా అంటారు ఎవరైనా తెలియని వాళ్ళు. మా పాప అయితే కంగారు తొంగి చూస్తుంది ఉయ్యాల నుంచి. చూడండి ఎట్లా చూస్తుందో. అసలు దీన్ని చూడగానే నాకు కంగారు పిల్లనే గుర్తుకొస్తుంది మా పాపను చూసే ప్రతిసారి. ఊపంగా అయితే పాప అయితే మా పాప అయితే గాలి లేనిది అస్సలు పడుకోదు, గాలి ఉంటేనే పడుకుంటుంది. ఇంకా చీర గాలి రాదు అనేసి తీసుకెళ్ళి అయితే బెడ్ మీద వేసిన. పాపను పడుకోబెడతా బావా, నువ్వు చిన్నోని పడుకోబెట్టంటే మంచిగా వానికి ఫోన్ ఇచ్చి వాళ్ళ డాడీ అయితే టీవీ చూస్తుండు, క్రికెట్ వస్తుందని. దొరికిందే ఛాన్స్ అని వాడైతే ఫోన్లో బాగా బిజీ అయిపోయాడు. ఈ ఫోన్ తీసి పక్కనేరా అంటే ఫస్ట్ నువ్వే పక్కన అని నన్ను ఎదిరిస్తున్నాడు. చెప్పాను కదా మాటలు బాగా వస్తున్నాయని. ఇంకా మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ చెప్పి మళ్ళీ కూల్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఈ లోపలైతే మా చిన్న మామయ్య వచ్చాడు. మా చిన్న మామకి అయితే అన్నం పెట్టిస్తున్నా. చిన్న మామకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. అన్నం అయితే మా దగ్గరే తినేసాడు, కాకపోతే ఇక్కడైతే తినడు. ఇంకొక ఇల్లు ఉంటుందని చెప్పాను కదా పాత ఇల్లు, అక్కడ ఒక రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి
తీసుకెళ్ళి తింటాడు. ఇంకా మావయ్యకి అన్నం పెట్టించిన తర్వాత అయితే మా బావకి అన్నం పెడుతున్నా. ఇంకా మా బావకి అయితే క్రికెట్ అన్న కబడ్డీ అన్న చాలా ఇష్టం. ఇంకా క్రికెట్ కంటే కబడ్డీ అంటే చాలా ఇష్టం. సంక్రాంతి అప్పుడు ఆటలు ఆడిపిస్తారు కదా, కబడ్డీ కూడా ఆడతాడు. ఇంకా క్రికెట్ చూసుకుంటే అయితే మా బావ అయితే అన్నం తినేస్తాడు. నేను అన్నం పెట్టుకొని తిందామనేసరికి నీళ్ళాట వచ్చింది. ఇంకా వాటర్ తేయడానికి అయితే వాటర్ క్యాన్ నింపేసి వచ్చి అన్నం పెట్టుకొని అయితే తింటున్నా. చూడండి కూర అప్పుడు అయిపోయింది. 100 రూపీస్కి ఎంత రాదు. ఇంకా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నా కదా, పెద్ద బాబు అప్పటి నుంచి ఎప్పుడు నేను అన్నం తిందామన్నా నేను తినే టైంకే పిల్లలు లేస్తారు. ఇప్పుడు నేను అన్నం తిందామని ప్లేట్లో పెట్టుకొని వచ్చిన కథ మా చిన్నోడైతే లేచిండు. ఇంకా ఎవరు నమ్మలేని వింత ఒకటి చెప్పానా, అసలు నాకైతే క్రికెటే అర్థం కాదండి బాబు. చిన్న చిన్న పిల్లలకు అర్థం అవుతుంది, నాకైతే అస్సలు అర్థం కాదు. బాగా 100 సార్లు చెప్తూ ఉంటాను. నేనేమంటే నాకు క్రికెట్ ఆడడానికి రాదు, నాకు అవసరం లేదు అని చెప్పి. ఇండియా పాకిస్తాన్ ఆడింది అనుకోండి, ఇండియా గెలిచిందా పాకిస్తాన్ గెలిచిందా, స్కోర్ ఎవరు ఎక్కువ ఉన్నాయి, ఇంతే రెండే ముచ్చట్లు అడుగుతా. చికెన్ ఉన్న ప్రతిసారి అయితే అందులోకి ఆనియన్స్ కావాలి, ఆనియన్స్ తో పాటు నిమ్మకాయ కూడా కావాలి. ఎందుకంటే నాకైతే బాగా ఇష్టం. బాగా నిమ్మకాయ ఉల్లిగడ్డ అంటే నాకు చాలా ఇష్టం. అంటే చికెన్ కర్రీ ఉన్నప్పుడు ఇవన్నీ కాంబినేషన్ ఉంటే సూపర్ ఉంటది కదా. ఇంకా నువ్వే తింటావానే మమ్మీ, నాకు ఇవ్వరాదే కొంచెం అని ఇంకా మా బాబు అయితే లాక్కుంటుండు. చెప్పాను కదా నా మాట అస్సలు వినడం లేదని పాకడం వచ్చినప్పటి నుంచి. ఇటు వచ్చేసి అయితే అన్నం పిల్ల తీసుకున్నాడు. ఇంకా తీసుకొని అయితే ఆలోచిస్తుండు, తినాలా వద్దా తినాలా వద్దా. ఇది నా సెర్లాక్ కాదే, తిన్నా మనకు అరగదు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనేసి వదిలేసినట్టు. లోపలైతే మా బావ మా బన్నిగాడు అయితే బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చిర్రు. ఆల్రెడీ ఒక పీస్ అక్కడ తిన్నాడంట, ఇంకొకటేమో మా బావకి ఇంకొకేమో మా పాపకి అని ఇచ్చిరు. కానీ 2 వాడే తింటున్నాడు. వీడు వెళ్ళింది చూస్తే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఇంకా ఊర్లో ఎవరిదైనా బర్త్డే పార్టీ ఉంటే పొద్దున్న నుంచి వాళ్ళ బర్త్డే కోసమే వెయిట్ చేసేదాన్ని. నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ మంచిగా రెడీ అయ్యేది, పిలుస్తారా పిలవదని వెయిట్ చేసేది. పిలుస్తేనేమో వెళ్ళేది, పిలవకున్నా వెళ్ళేది. అయినా చిన్ననాటి జ్ఞాపకాలే బాగుంటాయి కదా. చిన్నగా ఉన్నప్పుడేమో ఎప్పుడు పెద్దగా అవుతాం అనిపించేది, ఇప్పుడేమో మళ్ళీ చిన్నగా అయితే బాగుండు అనిపిస్తుంది. బన్నిగాడు అయితే ఎప్పుడు నేనేం అడిగినా ఇచ్చేవాడు కాదు. ఈసారి ఎందుకో నువ్వు కొంచెం తిను మమ్మీ అంటున్నాడు. ప్రేమతోటి ఇస్తున్నారు కదా, కొంచెం అయితే నేను తీసుకొని తినేసాను. ఇందాక ఉడకబెట్టిన మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవైతే మార్నింగ్ కి పాడైపోతాయని అవైతే ఫ్రై చేస్తున్నా. కర్రీ చాలా సార్లు చేశాను కానీ ఫ్రై అయితే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అయితే కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఫస్ట్ కొంచెం కారం ఉప్పు, అందులోనే కొద్దిగా వెల్లిపాయలు 5-6 వెల్లిపాయలు వేసి వాటిని అయితే కచ్చపచ్చగా దంచుకున్నా. నూనె జీలకర్ర కరివేపాకు ఇందాక దంచిన వెల్లుల్లి కారం వేసి ఇట్లా ఫ్రై చేసిన మిల్ మేకర్లు వేసి టేస్ట్ ఎట్లుండదో చూద్దాం. మిల్ మేకర్స్కి ఉప్పు కారం పట్టేంత వరకు అయితే కొద్దిసేపు ఉడకనిచ్చుకుందాం. ఇంకా ఈ లోపల అయితే కొన్ని అంట్లు ఉన్నాయి కదా, అంట్లు కడిగేసుకుంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ అయితే తీరదు పిల్లలతోటి. ఎప్పుడైనా నేను పడుకునే ముందు ఇంట్లో పని మొత్తం చేసుకొని పడుకుంటా, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ టైంలో పిల్లల్ని హాస్టల్ పెడతారు, మళ్ళీ వంట చేయాలి, లేట్ అయిపోతుంది అని. ఇంకా అంట్లో అయితే శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇంకా వంట చేసేటప్పుడు అయితే గ్యాస్ మీద అంత ఆగమాగం పడి ఉంటుంది కదా, శుభ్రంగా గ్యాస్ని కూడా చేసుకుంటే ఒక పని అయిపోతుంది అన్నట్టు ఇంకా గ్యాస్ని కూడా క్లీన్ చేస్తున్నా. పెద్ద బాబు అయితే చప్పు లేదని బయటికి వెళ్ళి చూసేసరికి మంచిగా చల్లటి గాలికి బయట అయితే కూర్చున్నారు. ఉట్టి కూడా కాదు, మళ్ళీ ఫోన్ ఇచ్చుకుంటూ. పెద్ద బాబు విషయంలో అయితే నాకు మా బావకు గట్టిగానే అవుతుంది యుద్ధం. అయితే నేనేమో ఫోన్ ఇవ్వద్దు అంట, అతనేమో ఫోన్ ఇస్తాడు. ఫోన్ ఎందుకు ఇస్తాడు అంటే మా బన్నీ అన్ని తీటాటలు ఆడతాడు, కింద పడి ఒకసారి చెయ్యి ఇరిగింది, అందుకే అబ్బాయానికి అయితే ఫోన్ ఇస్తాడు అనమాట, సైలెంట్గా కూర్చుంటాడని. ఇంకా బయట అయితే చల్ల గాలి వస్తుంది, దీని కిందికి ఏసీ కూడా పనికి రాదు కదండి. ఇదండి ఈ రోజు నా వ్లాగ్. మరొక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తా, అంతవరకు ఉంటా, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.